హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు బ్లౌజు కటింగ్ పెడుతున్నానండి. ఇది ప్లెయిన్ బ్లౌజులు అయితే ఇవి 4 బ్లౌజులు ఫ్రెండ్స్. నేను ఒకదాని మీద ఒకటి వేసుకున్నాను. వీడియో లెంత్ అయిపోద్దని మీకైతే చూపించలేదు. అయితే ఈ విధంగా వేసుకొని నేను కదలకుండా అయితే పిన్నులు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఎప్పుడో తీసానండి, కానీ అప్లోడ్ చేయడం కుదరలేదు. కొంచెం బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్. పనులు అయితే తేలడం లేదు, అందుకోసంగా చేయలేకపోయాను. ఈరోజు అయితే ఇంకా వీడియో ఎలాగైనా ఫినిష్ చేయాలని అనుకున్నాను, అందుకోసంగా మీకు పెడుతున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే 1/2 ఇంచ్ మార్జిన్తో నడుం పట్టి వేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్తగా నేర్చుకునే వారికి కూడా అర్థమయ్యే విధంగా నేను వీడియో చేస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు కొలుసుకుందామండి. బ్యాక్ డాట్స్ కాడి నుంచి షోల్డర్ కుట్టు వరకు ఈ విధంగా టేప్ పట్టుకొని కొంచెంగా లాగినట్టు పట్టుకుంటే అండి మనకి పొడవు వస్తుంది. బ్లౌజ్ పొడవు వచ్చి 15.5 అండి. వీళ్ళైతే ఇంచి పొడవు పెట్టమన్నారు. సో 16 అండి. 16.5 పొడవు, 1/2 ఇంచ్ ఖర్చు. టోటల్గా నేనైతే 17 ఇంచులకి డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్. ముఖ్యంగా బిగినర్స్ అయితే ఎలా కట్ చేసుకోవాలా అని సతమతం అయిపోతూ ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేస్తున్నాను. అదేవిధంగా ఆపోజిట్లో కూడా ఇలా 17 ఇంచులకి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నవి కలుపుకోవాలి. కలిపి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే నడుము లూజు కొలుసుకుందాము. బ్లౌజ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వరకు అయితే కొంచెం ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా కట్ చేయాలి అనేది కొంచెం భయం ఉంటుంది కదా. అటువంటిది ఏం పడక్కర్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే లైనింగ్ల మీద ట్రై చేయండి. లైనింగ్ అయితే పోయినా పర్లేదు కదా. ఈ విధంగా నడుము లూజు కొంచెం కొంచెంగా టేప్ పట్టుకుని ఈ విధంగా అయితే నడుము లూజు అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది నడుము లూజు 33 వచ్చింది. 33 సెంటర్కి ఫోల్డ్ చేస్తే 16.5 అండి. 16.5 మరలా టేప్ సెంటర్కి ఫోల్డ్ చేస్తే మనకి 8.5 వస్తుంది. సో ఇదైతే పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్. 30 ఇంచీల కన్నా తక్కువ ఉన్నవన్నీ చిన్న బ్లౌజులు, 30 ఇంచీల కన్నా పెద్ద ఉన్నవన్నీ పెద్ద బ్లౌజులు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇదైతే పెద్ద సైజ్ బ్లౌజే అండి. అయితే వీళ్ళది నడుము లూజుని బట్టి అయితే చెస్ట్ లూజ్ రాదు ఫ్రెండ్స్. అందుకోసంగా చెస్ట్ లూజ్ అయితే సపరేట్గా తీసుకోవాలి. ఈ విధంగా 8.5కి నడుము లూజ్ డ్రా చేసుకుని ఇంచి బ్యాక్ డాట్స్ కోసం, 1.5 ఇంచ్ ఖర్చుల కోసం డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే నెక్ షోల్డర్ కలిపి నేను 6 ఇంచులకి డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళది కొంచెం షోల్డర్ అయితే పెద్దదండి, వెడల్పుగా ఉంటుంది. అందుకోసంగా నేను 6 ఇంచులు పెడుతున్నాను. వీళ్ళకి ముందు నేను ఒక జాకెట్ కుట్టాను ఫ్రెండ్స్. కుడితే షోల్డర్స్ అనేవి పట్టేసినట్లుగా ఉన్నాయని అన్నారు. అందుకోసంగా నేనైతే షోల్డరు నెక్ కలిపి 6 ఇంచులకి డ్రా చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు 2 విధాలుగా చూపిస్తున్నాను. ఈ విధంగా బిగినర్స్ అయితే ఈ విధంగా తీయలేరు కదా చెస్ట్ లూజు. చూడండి, ఈ విధంగా తీసుకుంటే 19.5 వచ్చింది కదా. మనకి కరెక్ట్గా ఇది కరెక్టా కాదా అని తెలియడం కోసం అయితే మరలా ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నడుము ఎంత పొడవు ఉందో కొలుసుకోవాలి. నడుము పొడవుని బట్టి మనం చెస్ట్ లూజ్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవచ్చో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వేసుకుని బ్లౌజ్ ఇలా వేసుకుని నడుము పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలి ఫ్రెండ్స్. బ్లౌజు ఈ విధంగా వేసుకుని నడుము పొడవు చూడండి 4 ఇంచులు వచ్చింది. అదే 4 ఇంచులు ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ జాయింట్స్కి ఆ పక్క ఈ పక్క ఇలా 4 ఇంచులకి డ్రా చేసుకోవాలి. ఈ పక్క
ఈ పక్క కూడా 4 ఇంచీలకి ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ టేప్ పట్టుకుంటే మనకి ఎంత లూజ్ వస్తుందో చూద్దాం. చూడండి, మామూలుగా నేను బ్లౌజ్ మీద నుంచి కొలిస్తే 19.5 వచ్చింది కదా. ఇప్పుడు ఈ విధంగా కొలుసుకుంటే నడుము లూజ్ ఎంత వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, 21 వచ్చింది. చూసారా, 19.5 21 ఎంత తేడా వచ్చిందో కదా. అయితే ఈ విధంగా కొలుసుకుంటే నాకైతే నడుము లూజు 10.5 వచ్చింది ఫ్రెండ్స్. 10.5కి నేను డ్రా చేస్తున్నాను. నేను వీళ్ళకి ఫస్ట్ అయితే నడుము లూజుని బట్టి కుట్టాను ఫ్రెండ్స్. అయితే బ్లౌజ్ అయితే సరిపోయింది కానీ బాగా పట్టేసినట్లుగా ఉంది, అసలు టైట్గా ఉండలేకపోతున్నాం బ్లౌజ్ తోటి అని చెప్పారు. అందుకోసంగా నేను ఈ విధంగా అయితే చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చెస్ట్ అది పట్టేసినట్టు ఉందని చెప్పారు, అందుకోసంగా ఈ విధంగా కుడుతున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చెస్ట్ లూజు నార్మల్గా తీస్తే 19.5 వచ్చింది, అలా తీసుకున్నట్లయితే మనకి 21 వచ్చింది కదా. అదే కరెక్ట్ కొలత ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే తీసుకుంటున్నాను. చంక రౌండు ఎంత వచ్చిందంటే 9:15 వచ్చింది ఫ్రెండ్స్. అయితే సారీ, మీకు క్లిప్పింగ్ మిస్ అయ్యింది. నేను ఈ కార్నర్లో 1.5కి మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకుని టేప్తో కొలిస్తే నాకైతే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. 1.5కి డ్రా చేసుకొని రౌండ్ ఇచ్చుకోవాలి, ఆ స్కిప్పింగ్ మిస్ అయ్యింది. సో ఇప్పుడైతే నడుము పొడవు కొలుసుకుంటున్నాను. నడుము పొడవు 4 ఇంచీలు కదా, 4 ఇంచీలకి 1/2 ఇంచీ కలుపుకొని 4.5కి డ్రా చేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ పొడవు ఇంచి పెట్టాం కదా, అందుకోసంగా నేనైతే 5 ఇంచీలకి నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. 5.25కి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్కు 2.5కి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది 33 ఇంచుల నడుము లూజ్ వచ్చిందంటే ఇది 32 సైజ్ బ్లౌజేనండి. 32కి మధ్యలో ఎంత వచ్చినా అది 32 అంటాం కదా, అలాగా ఇదైతే 32 సైజ్ బ్లౌజు. వీళ్ళైతే డీప్ నెక్ వేస్తారండి, చాలా పెద్ద నెక్. ఈ విధంగా నెక్ చూసుకొని డ్రా చేసుకోవాలి. ఇంచి పొడవు పెట్టుకున్నాం కదా బ్లౌజు, అందుకోసంగా నేను నడుము కూడా ఇంచి పెంచాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే రౌండ్ షేప్ తీస్తున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకొని ఒక్కసారి నెక్ అనేది కొలుసుకుందాము, కరెక్ట్గా వచ్చిందో లేదో. బ్లౌజు బ్యాక్ నెక్ ఈ విధంగా పెట్టి చూసారా, మనం కుట్టేటప్పటికి మనకి కొంచెం పెరుగుతుందండి నెక్, ఎందుకంటే నెక్ కూడా డీప్ పెట్టమన్నారు. పెంచాం కదా, పొడవు పెంచాం కదా, అందుకోసంగా ఈ విధంగా బ్లౌజ్ మార్క్ అనేది కరెక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అవైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్ల కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇదేమో ఫిట్టింగ్ లైను, అదేమో ఖర్చుకండి 1.5. ఇప్పుడైతే కట్ చేసుకుందాము. డ్రా చేసిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, 4 బ్లౌజులు అని చెప్పాను కదా, 4 బ్లౌజులు కట్ అవ్వడం కొంచెం కష్టమవుతుంది. మీకు ఫ్రంట్ పార్ట్ కూడా పెడతాను ఫ్రెండ్స్. నేనైతే ప్రస్తుతానికైతే బ్యాక్ మాత్రమే పెడుతున్నాను. ఇలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే బ్యాక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఫ్రంట్ ఈజీగా సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఒకటి హెవీ చెస్టా నార్మల్ చెస్టా అనేది ఒక్కటి మనం మైండ్లో పెట్టుకున్నామంటే డ్రా చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, అగో 4 బ్లౌజులు మీకు పైన వేసి చూపిస్తున్నాను చూడండి. ఒక దాని మీద ఒకటి వేసానని చెప్పాను కదా, ఈ విధంగా వేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, సైడ్ జాయింట్ల దగ్గర మనకి ముడతలు వస్తుంటాయి కదా చాలామందికి, అలా రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచి మార్జిన్తో డ్రా చేసుకుని లైన్ అనేది మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటాం కదా, అక్కడి నుంచి ఆ 1/2 ఇంచి కట్ చేసుకున్నామంటే మనకి సైడ్ జాయింట్లకి ముడతలు రాకుండా ఉంటాయి.
చూడండి, ఇప్పుడు నేనైతే బ్యాక్ సైడ్ డాట్ల కోసం డ్రా చేసుకుంటున్నాను. ఇదైతే ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టుకుని సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చి 4 ఇంచీలకి డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత డౌను 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా మనం ఎలా లైన్ చేసుకోవాలో చూడండి. ఈ విధంగా 1/2 ఇంచి మార్జిన్తో ఫిట్టింగ్ లైన్ వైపు మనం కట్ చేసుకున్నామంటే సైడ్ జాయింట్లు కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ సైడు నడుము అనేది తేలిపోకుండా ఉంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. చూసారు కదా, 1/2 ఇంచి ఈ విధంగా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోవాలి. నేను ఎలా మార్క్ చేస్తానో చూసారు కదా. ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది మనం కట్ చేసుకున్నామంటే డాట్స్ వేసుకునేటప్పుడు నడుము అనేది లైన్గా వస్తుంది. అది మనకి హెచ్చు తగ్గులు రాకుండా లైన్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే డాట్స్ దగ్గర ఒక టక్ ఇచ్చుకుని అలాగే ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, 5 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ ఎలాగ అయ్యిందో. ఫ్రంట్ కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.